నకరేకల్కు చెందిన పక్షుల ప్రేమికుడు వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నో రకాల పక్షులను తీసుకొచ్చి పెంచుతున్నాడు. పక్షుల ప్రేమికుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న చిన్నపాటి ఫామ్ హౌస్ ను పక్షులకు ఆవాసంగా మార్చాడు. అతను సాకుతున్న వెరైటీ పక్షులు తిలకించడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంకి చెందిన ప్రదీప్ పక్షుల ప్రేమికుడిగా అందరికీ సుపరిచితుడు. వృత్తి బిజినెస్ అయితే ప్రవృత్తిగా పక్షులను ప్రేమించడం అలవర్చుకున్నాడు. అనేక రకాల పక్షులను సేకరించి వాటిని సాకుతూ తనకు ఉన్న చిన్న ఫామ్ ను పక్షుల గూటిగా మార్చాడు. మూగజీవులు పక్షులు అంటే ఎంతో అభిమానించే ప్రదీప్ మన దేశంలో ఉండే విభిన్నమైన పక్షులను తీసుకువచ్చి సాకుతున్నాడు. ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్స్ తీసుకుని గత 8 సంవత్సరాలుగా పక్షులను పెంచుతున్నాడు. దేశంలో ఎక్కడ డిఫరెంట్ గా పక్షులు కనిపించినా వాటిని తెచ్చుకోవడం హాబీగా పెట్టుకున్నాడు ప్రదీప్. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న పక్షులకు టౌన్ కు కొద్ది దూరంలో తనకు ఉన్న ఫామ్ హౌస్ లో పెట్టాడు. దాదాపు 8 లక్షల వరకు ఖర్చు చేసి వాటి కోసం నిలయంగా మార్చాడు. పక్షులను పెంచడం అనేది చిన్నప్పటి నుండి అలవాటుగా మారిందని, ఎక్కడ కొత్తగా పక్షులు కనిపించినా ఖర్చుకు వెనకాడకుండా తెచ్చుకుంటానంటున్నాడు ప్రదీప్. పక్షుల దానా కోసం ప్రతి నెల 15,000 ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నాడు ప్రదీప్. ఈ బర్డ్స్ నేను పుట్టి పెరిగింది ఒక పల్లెటూరులో అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళ తోట దగ్గర అలా, మా నాన్నమ్మ వాళ్ళ అలా ఏంటంటే చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా నాకు వీటి మీద ప్రేమ అనేది మొదలైంది. ఇది నేను పెంచబట్టి కూడా 20 years నుంచి చిన్నప్పటి నుంచి పెంచుతా ఉన్నాను. ఇలాంటి బర్డ్స్ చాలా పెంచుతున్నాను. బర్జీస్, కాక్టైల్స్, ఆఫ్రికన్ లవ్బర్డ్స్, అందులో మ్యూటేషన్స్ ఉంటాయి. కార్న్యూర్స్ ఉన్నాయి, కార్న్యూర్ వెరైటీస్, ఆఫ్రికన్ గ్రేస్, ఫించెస్, ఈవెన్ కార్న్యూర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మొదట్లో కొన్ని పక్షులు మాత్రమే ఉండేవని, తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్ తో వివిధ రాష్ట్రాల నుంచి 300కు పైగా డిఫరెంట్ పక్షులు తెచ్చినట్లు ప్రదీప్ చెప్తున్నాడు. తన కుమారుడికి ఉన్న అలవాటును మేం కూడా కాదనలేకపోయామంటున్నారు కుటుంబ సభ్యులు. పక్షులు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా రాగులు, జొన్నలు, కొర్రలు, నానబెట్టిన గింజలు, నూకలు, శనగలు, ఆకుకూరలు దానాగా వేస్తున్నాడు. ఏ పక్షి అయినా అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే వెటర్నరీ డాక్టర్ ని కలిసి ట్రీట్మెంట్ చేయిస్తానంటున్నాడు. సీజన్ ని బట్టి పక్షులకు మల్టీవిటమిన్ సిరప్ ఇస్తానని, మేజర్ సమస్య ఉంటే కేరళ డాక్టర్లకు ఫోన్ లో సంప్రదించి సలహాలు తీసుకుంటారని చెబుతున్నాడు. ఈ పక్షుల ఫామ్ ని చూడడానికి చాలా చోట్ల నుండి వస్తారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. మామూలు సన్ఫ్లవర్స్, కుసుమలు, మనకు బార్లీ, ఓట్స్ ఇలాంటివన్నీ కలిపి పెడుతుంటాం. వేరుశనగకాయలు తింటాయి. వాటితో పాటు వచ్చేసి మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, ఇంకా వచ్చేసి మనం నానబెట్టిన గింజలు పెడుతుంటాము. ప్రతి బర్డ్ కూడా దాదాపు మేము ఏంటంటే మెడికేషన్ అనేది వాడతాము. ఈవెన్ మనకి యాంటీబయాటిక్స్, మల్టీవైటమిన్స్ అవన్నీ అవసరాన్ని బట్టి మనం వాడుతూ ఉంటాము. అవసరాన్ని బట్టి మనకు డాక్టర్ కూడా, వెటర్నరీ డాక్టర్, కన్సల్టెంట్ వెటర్నరీ డాక్టర్ కూడా ఉంటారు. మేము ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉంటాము. అవసరం ఉంటే ఏమైనా లోకల్ అందుబాటులో లేకపోతే ఏంటంటే ఈవెన్ కేరళ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్, వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుంటాము. మనం చిన్న పిల్లలను ఏ విధంగా చూసుకుంటామో అలా పక్షులను ట్రీట్ చేయాల్సి ఉంటుందంటున్నారు ప్రదీప్. ఎవరైనా తన ఫామ్ కు వచ్చి పక్షులను నచ్చితే వారికి ఇచ్చి మళ్లీ తను తెచ్చుకుంటానంటున్నాడు పక్షుల ప్రేమికుడు. తన ఫామ్ ను చూడడానికి తెలంగాణలో వివిధ జిల్లాల నుండి జనం వస్తూ ఉంటారని ప్రదీప్ తెలిపాడు. బర్డ్స్ వచ్చేసి నేను అరౌండ్ ఉన్నాయి, ఒక 300+ బర్డ్స్ ఉంటాయి. నాకు వీటితో గడిపితే ఏంటంటే చాలా ఆనందకరంగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా షెడ్యూల్ నాకు ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాను అనుకో, వెళ్ళాక నా బర్డ్స్కి నేను ఏం పెట్టాలి, ఎప్పుడు వెళ్ళాలనే తొందరగా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే దీని కొరకు మనం ఏంటంటే ఫుల్ ప్లేట్గా డెడికేట్ అవ్వాలి. అంతే ఏంటంటే మనమంటూ వీటి కొరకు ఏంటంటే మనం ఎలా ఉండకపోయినా కానీ, మనం తినకపోయినా వాడిని నమ్ముకున్న వాటికి తప్పనిసరిగా పెట్టాల్సి వస్తుంది. మనమైతే మన స్కెడ్యూల్ అయితే చేసుకోవాలి తప్పనిసరిగా. ఈ రోజుల్లో ప్రధానంగా కొన్ని జాతుల పక్షులు అంతరించిపోతున్నాయి. అందులో కొన్ని మానవ తప్పిదాల వల్ల కనుమరుగవుతున్నాయని బాధను వ్యక్తపరుస్తున్నాడు ప్రదీప్. పక్షులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటూ గుర్తు చేస్తున్నాడు.